ఈరోజు నిజంగా నా నా అదృష్టమే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ శ్రీరామనవమి అవుతుంది, మా ఊర్లో కూడా పెద్దగా అవుతుంది. మేము కూడా పొద్దున్నే పోయేవాళ్ళం. నా ప్రోగ్రామ్ యాక్చువల్గా మార్చి 2కి ఇచ్చారు. ఈ అనివార్య కార్యక్రమాల వల్ల నాకు మళ్ళీ ఈ టైం ఇచ్చారు. నేను ఇచ్చినప్పుడు కూడా సరేలే, భగవంతుడు రాసింది, మనం దాన్ని చేర్చలేము. అయితే ఇంతమంది నా కోసం శ్రీరామనవమిని ఇక్కడ జరుపుకుందామని వచ్చినందుకు మీకు ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ టైమును నాకు ఇంత టైమును నాకు ఇచ్చిరు. నేను మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. ఒక వ్యక్తి ఒక క్షణాన్ని ఒక గురించి, ఇప్పుడు అదే బెల్లంకొండ సంవత్సరాలు నేను వాళ్ళ ఇంటికి పోయేటోని, నాకు గంటల కమాన్ టైం ఇచ్చింది. ఒక వ్యక్తి ఉన్న జీవితం లోపల ఒక క్షణం ఒక వ్యక్తికి ఇస్తుండంటే అది చాలా గొప్ప విషయం. అట్లాంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక వ్యక్తి ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి సార్ కానీ, నాగేశ్వర శంకర్ సార్ కానీ, కందుకూరి శ్రీరామ్ సార్ కానీ, రూప్ కుమార్ సార్ కానీ, బెల్లంకొండ సంపత్ సార్ కానీ, నిహారి, వీళ్ళంతా, అరుణాక్క కానీ, వీళ్ళంతా ఇంత టైం నా కోసం ఇచ్చారు. ఇంత టైం అంటే వాళ్ళ జీవితం లోపల ఉన్న టైంను నాకు ఇచ్చినందుకు వాళ్ళకైతే పాదాభివందనాలు. మీకు కూడా ఒక్కొక్కరికి శిరస్సు వంచి వందనాలు చేస్తున్నాను. మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఇక్కడ శ్రీరామనవమి నేర్చుకున్నందుకు ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమయం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విస్తారి హృదయం అది ఇంత విస్తారమైంది, విస్తారంగా మాట్లాడారు. చాలా ధన్యవాదాలు విస్తారి గారు. వందన సమర్పణ అందాలయ్య గారు. దాని తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాము.